అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వెళ్తున్నాం. ఒక వ్యక్తి కనిపించిన అమ్మాయి కల్లా ఆశ చూపి డబ్బు చూపించి బ్లాక్మెయిల్ చేసి తనతో చేయవలసిన దరిద్రాలను చేసి చివరికి వారినే హనీ ట్రాపింగ్ అది ఇదంటూ బుక్ చేస్తున్నటువంటి వ్యక్తి లక్ష్మీకాంత్ రెడ్డి. అమ్మాయి వైపు కూడా తప్పు ఉంది, అమ్మాయి ఎట్లా చేయకపోతే ఆడెందుకు వస్తాడు. ఒక అమ్మాయిని నీ దగ్గరకు వచ్చి లొంగ తీసుకున్నావో లేదా తనే బికాస్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఏరియా అని తెలిసినప్పుడు, దోస్ ఆర్ ఆల్ ద ఇంటిమేట్ సీన్స్ అని తెలిసినప్పుడు యూ షుడ్ నాట్ రిలీజ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ద కన్సెంట్ అని చాలా గట్టిగా లా చెప్తుంది. కొంతమంది అంటారు సౌమ్య శెట్టి బాగా తిట్టింది, బూతులు మాట్లాడింది. ఆ అమ్మాయి ఏదో 2 బూతులు మాట్లాడినందుకే అయ్యో బాబు ఇంత క్యారెక్టర్ అసాసినేట్ ఇంత అంత బాగుతున్న సోకాల్డ్ మనుషులకి ఒకసారి ఒకటి పిలిచి వాడితో ఏదో విధంగా ఫిజికల్గా కనెక్ట్ అయి ఉన్న తర్వాత నాకొద్దు మహాప్రభు అంటే కూడా వాడు పిలిస్తే వెళ్ళాల. నిర్దిష్టంగా నాకు వద్దు అన్న తర్వాత ఇంకా వద్దు, అది పర్టికులర్గా అమ్మాయి చెప్పిందంటే ఇంకా కంప్లీట్గా వద్దని. ఆ కాల్ రికార్డింగ్ ఒకటే ఎందుకు వదిలేడు, మొత్తం వదలకపోయాడు. మరి ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చానని ఒప్పుకుంది, ఆయన ఒప్పుకున్నాడు, హా అన్నాడు. ఇంకొక కాల్ రికార్డింగ్ ఏమో నేను 1 రూపాయి కూడా ఇవ్వలేదు అన్నాడు. ఏం చెప్పదలుచుకున్నాడు? కేసు పెట్టింది కదా, ఆ కేసుని ఎందుకు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు సార్. హైకోర్టు నుంచి ఏవో ఆర్డర్లు వస్తే పోలీసులు దాన్ని తీసి పడేశారండి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.